అండ్ ఎస్తర్ గారు, సో ఇండస్ట్రీలో చాలా మంది చీట్ చేసే ఉంటారు మిమ్మల్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మీ మూవీస్ అంటే మీకు తెలియంది కాదు, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అటు మనీ పరంగా కావచ్చు, లేదా స్టోరీ అనుకోవచ్చు, ఒకటి చెప్పి ఇంకొకటి ఇలా డిఫరెంట్ రకాలుగా ఉంటుంది. సో ఇలా మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలి అనుకుంటారా? యాక్చువల్లీ నాకు అలా చీట్ అని యాక్చువల్లీ కాలేదు. మీరు చెప్పేటప్పుడు అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి, బికాస్ హ్యావింగ్ 10-12 years ఇన్ ద ఇండస్ట్రీ. బట్ లక్కీలీ నాకు ఏదో చెప్పి ఏది షూట్ చేసింది అవ్వలేదు. డబ్బుల గురించి కూడా ఎవ్వరు ఇప్పుడు దాకా నాకు చీట్ చేయలేదు. డెఫినెట్లీ ఇస్తారని చెప్పి ఇవ్వకుండా లేదా అలాంటి ఎప్పుడు జరగలేదు. ఎంత మంచి అనుబంధం అంటే చేసిన ప్రతి సినిమాల్లో ఐ థింక్ ఎవరు ఉన్నా లేకపోయినా నేను ప్రతి సినిమాలో రిలీజ్ దాకా వాళ్ళతోనే ఉన్నాను. అండ్ దాని తర్వాత కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫర్ దేర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ దే ఆర్ డిస్కసింగ్ విత్ మీ. నో పర్సన్ నా ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఏ ఒక్కరితో నేను టచ్ లో లేను, లేదా టచ్ వెళ్ళిపోయారు, లేదా రిలేషన్ పాడైపోయింది ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు ఇలా జస్ట్ హాయ్ అబ్బాయి అని కలిసి వెళ్ళిన వాళ్ళు కూడా మెసేజ్ పెడతారు. నాదో ఏదో ఒక సినిమా ఏదో ఒకటి వస్తే వెల్ విషెస్. ప్రొఫెషనల్ లైఫ్ ప్రకారం పర్సనల్ లైఫ్ అలా పర్సనల్ లైఫ్ లో కూడా చీటింగ్ అనేది అదే చీటింగ్ నాకు నేను ఎలాంటి మనిషి అంటే జరిగేటప్పుడు ఇమీడియట్ యాక్షన్, దాన్ని మళ్ళీ మనసులో పెట్టి 5 years తర్వాత నేను ఇలా రివెంజ్ అదే నేను అన్నాను కదా, నేను అలాంటిది కాదు. ఐ వాంట్ టు గెట్ డన్ విత్ ఇట్. అండ్ ఐ ఒక్కసారి నేను ఇది ర్యాప్ అప్ చేసి ఛాన్సెస్ ఇచ్చేంత వరకు ఛాన్సెస్ ఇస్తాను ఎవరికైనా. మిస్టేక్స్ కూడా 1-2-3 మిస్టేక్స్ వరకు హ్యూమన్. ఇప్పుడు నా సెలాన్, ఐ హావ్ స్టార్టెడ్ మై సెలాన్ బ్రాండ్ ఇన్ బెంగళూరు. సో I have my working partner, she runs the place. ఏదైనా ఉంటే నాకు ఎవ్రీ ఈవినింగ్ షీ కాల్స్ అండ్ రిపోర్ట్స్. హౌస్ కీపింగ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక్కొక్కసారి కంప్లైంట్స్ ఏదైనా ఉంటాయి, ఇలా చేశారు, అది బ్రేక్ చేశారు, ఇర్రెస్పాన్సిబుల్. బట్ షీ ఎక్స్పెక్ట్స్ దట్ వెన్ షీ టెల్స్ మీ అవునా ఇలా చేశారా, బట్ ఐ లైక్ అవునా కట్ చేశారా, సరే నెక్స్ట్ టైం చేయకండి అంటే అదేంటి అంత ప్రేమ. సి హ్యూమన్ నేచర్ లో ఒకటి ఏంటంటే ఫ్లాస్, చిన్న మిస్టేక్స్ చేస్తున్నాం అనే మీనింగ్ ఇస్ దట్ దే ఆర్ జస్ట్ హ్యూమన్. అలా ఏం ఇది మిస్టేకే చేయకూడదనే లేదు కదా, తెలియక చేసిన మిస్టేక్స్ కోసం తెలియదేమో నెక్స్ట్ టైం చేయొద్దు, 1 time 2 time వాళ్ళు కూడా తెలుసాలి, ఓకే తెలియాలి దట్ దిస్ టైమ్ ఐ డిడ్ దిస్, నెక్స్ట్ టైం ఇది నేను చెయ్యొద్దని వాళ్ళు కూడా ఆలోచించాలి అని నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సెకండ్ టైం కూడా 3 దాని తర్వాత కూడా కావాలని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, చేంజెస్ రావట్లేదు, ఒకే మిస్టేక్ ని మళ్ళీ చేస్తున్నారు అన్నప్పుడు యు నో దట్ దే ఆర్ టేకింగ్ యూ ఫర్ గ్రాంటెడ్. అంటే మన మంచితనాన్ని వాళ్ళు గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు అనేసరికి అప్పుడు ఇంకా నాకు సనక్తి, అప్పుడు సటక్లి అలా అయిందా. దాని తర్వాత తిరుగులేదు ఇంకా. దాని తర్వాత ఆమెనే నన్ను ప్లీజ్ ఆగు, కంట్రోల్ దెన్ షీల్ బి టెల్లింగ్ ఓకే కూల్ కోపం వచ్చింది కదా నీకు, అలా వస్తే మాత్రం ఇప్పుడే వెళ్ళండి, ప్యాక్ యువర్ బ్యాగ్స్ గో. నీదేమన్నా నేను కావాలైతే నా సెలాన్ 2 days క్లోజ్ పెడతాను. ఆమెకి ఏం భయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోతే స్టాఫ్ ఎలా, అది ఇంకా నేను కాన్సిక్వెన్సెస్ చూడను, అది దాని తర్వాత. బట్ ఇంకా చేస్తున్నారు, ఆ కోపం వచ్చిందన్న కానీ ఇప్పుడే వెళ్ళిపోవాలి వాళ్ళు, నేనే డ్రాప్ చేసి వస్తాను. దాని తర్వాత నేను కూల్ డౌన్ అయ్యాక కూర్చొని ఆలోచిస్తాను నెక్స్ట్ ఏమి. బట్ నాకు ఆ కోపం దాకా తీసుకెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ ఉండదు, బికాస్ అప్పుడు దాకా నా టాలరెన్స్ మొత్తం, నా పేషెన్స్ టాలరెన్స్ అన్ని ట్రై చేసి ఉంటుంది, అయిపోయి ఉంటుంది. సో అది అయ్యాక ఇంకా సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు, వాళ్ళు అక్కడక్కడ కట్ అయిపోతుంది బాయ్. అది అయిన తర్వాత కూడా కూల్ డౌన్ టైం కూడా ఇమీడియట్ కూల్ డౌన్ అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది, ఓకే నెక్స్ట్. సో ఐఎమ్ లైక్ దట్, ఐ డోంట్ కీప్ ఇట్ ఫర్ లాంగ్.